गेस करो क्या है उसमें ఆ డబ్బు ఇప్పుడు చెప్పాలి అదేంటో మీకు సస్పెన్స్ అన్నమాట వెళ్ళినాక చూపిస్తాం సిగ్గుపడుతుంది ఆమె ఆడికి పోతే రేపు రా ఎల్లుండిరా ఆయన ఉండడు నెట్ రాదు ఇవన్నీ కథలే ఉంటాయి వాళ్ళకి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ స్టైల్ ఎట్లుందో చెప్పండి. కొంచెం డిఫరెంట్గా చేయించుకున్నా, సమ్మర్ కదా. సో అందుకే నేను ఇలా చేయించుకున్నా. అండ్ చాలా రోజులు అయింది, నేను బాగా జుట్టు పెరిగిపోయింది అండ్ అలాగే బియర్డ్ కూడా చాలా పెరిగిన ఉండే. సో అందుకే ట్రిమ్ చేయించిన అండ్ హెయిర్ కట్ చేయించిన. రైట్ నౌ పొద్దున్న నుంచి నేను వర్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 5 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది టైం. మార్నింగ్ నుంచి వర్క్ చేసుకున్నా, కాసేపు పడుకున్నా. అండ్ ఇప్పుడు ఇక చిన్న పని ఉంది నాకు, దగ్గరికి వెళ్తున్నా ఒక ప్లేస్కి. అంతకన్నా ముందు ఒక ప్లేస్కి వెళ్ళాలి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. బికాస్ శ్రీశైలం వెళ్ళినాం కదా, ప్రసాదం ఇచ్చేసి అట్నే కొన్ని సంథింగ్ ఏదో పసుపు ఏదో ఉంది ఇచ్చేద్దాం. సో ఇదే అనమాట పార్సల్, పసుపు పార్సల్. అండ్ మోటో వ్లాగింగ్ చేస్తా, హెల్మెట్ తీసుకున్నా. చూడండి ఇక్కడ కట్టేసిన పసుపు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ నాకు పెట్టుకోబుద్ది కాదు, నాకు ఇక్కడ లుక్ పోతుందని చెప్పి ట్యాంక్ కవర్ కూడా వేయించలే నేను. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ మీసేవకి వెళ్ళాలి, బికాజ్ మా వానకి ఏదో అప్లై చేయాలంట. సో మీసేవకి వెళ్తున్నా. బంద్ చేస్తుంది మీసేవ, నిన్నే ఉండాలి. మీసేవ బంద్ చేస్తుంది. ఫోటో తీసి ప్రూఫ్ పెడదాం, మళ్ళీ పోయిందో పోలేరో అనుకుంటుంది మా వానక. సో ప్రూఫ్ పెట్టేస్తే పని అయిపోతుంది. రైట్, వెళ్ళిపోవచ్చు మనం. మన పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఇందాక మీ షో దగ్గర ఫోటో తీసి ఎందుకు పంపిస్తున్నావు బ్రో మీ వానకు, చెప్తే నమ్మదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నమ్ముతుంది, కాకపోతే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఎందుకంటే నేను తను నాకు గుర్తు చేస్తూనే ఉంది, బట్ నేను 2-3 సార్లు నాకు వర్క్ బిజీ ఉండే నేను వెళ్ళలేదు. అందుకని మేబీ మర్చిపోయిండేమో అని చెప్పి అనుకుంటుందని పంపించిన. బికాజ్ రీసెంట్లీ నా డిజిటల్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన కదా, మన ఏప్రిల్ 16th మొన్న శ్రీశైలం వెళ్ళి. ఒకవేళ మీరు తెలియకపోతే బ్లాగ్ కూడా చేసిన, చెక్ చేయండి, ఇదే ఆ బ్లాగ్. సో చూడండి, చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీ, కార్ డ్రైవింగ్ ప్లస్ మస్తీ ఉండే బ్లాగ్ అవుతుంది. డెఫినెట్లీ చెక్ చేయండి. సో అట్లా బిజీ ఉండి నేను పోలేకపోయినా, అందుకే ఇంతకుముందుకు ఒకసారి వెళ్ళిన, అప్పుడు వాళ్ళు ఉన్నారు కానీ మీసే వస్తలేదు అన్నారు. దాని తర్వాత ఒకసారి వెళ్ళినా అన్నారు ఏడు బ్రో తర్వాత రా అన్నారు. దాని తర్వాత ఇప్పుడు వెళ్తే బంద్ చేసి ఉంది. సో ఇలా అవుతుందన్నమాట. మరి అది ఎప్పుడవుతుందో ఏమో. మీ సేవ అంటారు కానీ అక్కడ సేవ్ ఉండదు, ఏముండదు. మళ్ళీ దాని పేరు మీ సేవ. ఆడికి పోతే రేపు రా ఎల్లుండిరా ఆయన ఉండడు నెట్ రాదు ఇవన్నీ కథలే ఉంటాయి వాళ్ళకి. అమలు పడుతురు గట్టిగా. మన కైలు సౌండ్ కిరాక్ వస్తుంది, అది ఇట్లా తెలిసే బుల్లెట్ సౌండ్ ఎట్లుంటుందో మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ బండి నాది యూనికార్న్ ఉంటుండే, మా డాడీ ఇప్పించిండు అది యూనికార్న్. అది నీకు కెనడా వెళ్ళేటప్పుడు అమ్మేస్తుండే. అంటే ఎలాగో మా డాడీకి బైక్ రాదు, సో ఇంట్లో ఉంటే ఖరాబ్ అవుతుంది అన్నట్టు దాన్ని అమ్మేస్తుండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మనమే తీసుకున్నాము, మన ఓన్ ఆన్లైన్ మనీతో. బుల్లెట్ 350. అండ్ గైస్, బై ద వే, మీకు ఎవరికైనా మోటో వ్లాగ్స్ అలా చెప్పండి. అంటే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి మోటో వ్లాగింగ్ చేయి బ్రో అని మీరు చెప్తే చేస్తాను నేను. బట్ ఒక మంచి ప్లేస్ కూడా సజెస్ట్ చేయండి. అంటే మీరు ఎవరికైనా చూసి ఉంటారు కదా, సో ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేస్తే ఐ విల్ ప్లాన్ అండ్ ఐ విల్ డూ మోటో వ్లాగింగ్. నాకు చేయాలని చాలా ఇష్టం అసలు. మన దగ్గర బండి కూడా ఉంది, అంటే బుల్లెట్ 350 ఉంది, చేయం కాదు. మన దగ్గర డీజే యాక్షన్ 5 Pro ఉంది. అంటే ఎక్విప్మెంట్ మొత్తం మంచిగా ఉంది, హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను ఏదైనా మంచి రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మోటో వ్లాగింగ్ జస్ట్ లెట్ మీ నో. మీరు చెప్తే నేను డెఫినెట్లీ చేస్తాను. మంచి ప్లేస్ సజెస్ట్ చేయండి, నాకు చేయాలని ఉంది ఫర్ మై సోల్. ఓకే, సో సజెస్ట్ చేయండి, తప్పకుండా నేను మోటో వ్లాగింగ్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ రేపు కొంచెం బిజీ ఉంటాయి. ఇప్పుడు ఇంటికాడ అవి ఇచ్చేసి వేరే పని ఉందని చెప్పినా కదా, అది చూసుకొని ఇంటికి వచ్చినాక వర్క్ ఉంది మళ్ళీ
రేపు కూడా ఉంది వర్క్. ఫనల్ డామినెన్స్ మాస్టరీ ఫనల్ క్రియేట్ చేయాలి, చాలా పని ఉంది. అండ్ అలాగే కంటెంట్ క్రియేషన్ చేయాలి ఫర్ మై ఆన్లైన్ బిజినెస్. క్లయింట్స్కి రేపు మెంటర్షిప్ కాల్ తీసుకోవాలి, బాగానే పని ఉంది. బిజీగా ఉన్నా, అంటే ఈ బిజీ అయిపోయిన తర్వాత చేస్తాం మోటో వ్లాగింగ్. సో అప్పటిలోపు మీరు నాకు ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేయండి, ఐ విల్ గో. బై ద వే, మీరు నా డిజిటల్ ప్రోడక్ట్ తీసుకోవాలని అనుకుంటే మీకు లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఫేస్బుక్లో చూస్తుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. మీరు కావాలంటే మీరు ఆ డిజిటల్ ప్రోడక్ట్ తీసుకొని మీరు కూడా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ. మీకు జస్ట్ చెప్తున్నా అంతే, మీకు ఆపర్చునిటీ ఉంది అన్నట్టు చెప్తున్నా నేను. అది తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం, కోర్స్ ఏం లేదు. మీకు ఆన్లైన్లో జెన్యూన్గా మనీ సంపాదించాలని అనుకుంటే చెక్ చేయండి అంతే. ఇప్పుడు మైలార్దేవపల్లికి దగ్గరలో ఉన్నాము. ఇదంతా మన మైనారిటీ ఏరియా. ఇది చూడు ఎట్లా వచ్చింది, చూస్తాం మళ్ళీ పెద్ద మనిషి ఆడ వచ్చింది. సైడ్కి వెళ్ళి వాపి మళ్ళీ ముఖం చూస్తున్నాయా. మీరు చూడు మంచిగా దోమల పోగు కొడుతుంది. మధ్యాహ్నం పుట్టిన మెయిన్ రోడ్ మీద దోమల పోగు కొడుతుంది ఆటో అయినా. గ్రేట్. అద్దం బలిపోయింది ముంగల. సో గైస్, ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. అండ్ ఈయన మా అల్లుడు అచ్చు బాయ్. ఇంత పెద్ద ప్లేట్ ఎందుకురా అంటే ప్రసాదం కోసం ఒక బౌల్. ఇది మొత్తం మనం వేసేసుకొని కవర్ అయినా కుట్టి కవర్ అయ్యి. హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్కి. నీ పేరేం పేరు? అదే నీ పేరు ఒరిజినల్ పేరు అదా? శ్రీ సాత్విక్. ఏ క్లాస్ నువ్వు? 8th class. ఇప్పుడు 9th క్లాస్. ఏ స్కూల్? విచ్ స్కూల్ యు ఆర్ స్టడింగ్? సంకల్ ఇంటర్నేషనల్ స్కూల్. చూసారా, ఇంటర్నేషనల్ స్కూల్. ఈమె మా కోడలు మోనా. ఏం కాదు, చాలా బాగున్నాం. సిగ్గుపడుతుంది ఆమె. ఆల్రెడీ ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళకు ప్రసాదం ఇంకా పసుపు ఏదో ఇచ్చేసి వేరే పనికి వెళ్ళాలి. ఐ మీన్ చిన్న పని ఉంది ఒక ప్లేస్లో. అదేంటో మీకు సస్పెన్స్ అన్నమాట, వెళ్ళినాక చూపిస్తాం. షాపింగ్ ఉంది, యాక్చువల్లీ షాపింగ్ చేయాలి. సో వచ్చేసినాము మన పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. హాయ్ పెద్దమ్మ, వాట్స్ గోయింగ్ ఆన్? పసుపు నిద్ర వెళ్ళేసిన. వాకింగ్ పోలేవా? బ్యాంక్ కార్డ్కి పోయినా. అచ్చా, ఇదిగో ప్రసాదం. పెద్దనాడే ఎవరెవరు పోయాడు? ఓలర్ గ్యాస్. ఇప్పుడు నేను స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి మా పెద్దాడి వాళ్ళు లేరంట. అండ్ పెద్దమ్మ చాలా బిజీ ఉంది, సీరియల్ చూస్తున్నా. నేను స్టార్ట్ అయితే. సో ఇప్పుడు రైట్ నో మనము కోటికి వెళ్ళాలి. కోటిలో కెమెరా తీసుకోవాలి, అంటే బయట పెట్టడానికి. మన ఇంటి బయట కెమెరాస్ పెట్టేయాలనుకుంటున్నా. సో కోటిలో దొరుకుతాయని చెప్పిండు మా బావ. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు కోటికి వెళ్తాను, హైదరాబాద్ నుంచి. స్టార్ట్ అయినా నేను ఇక్కడ రోడ్ మొత్తం రిపేర్ చేసినట్టు. ఆల్రెడీ గైస్, ఇదే సిపి ప్లస్. ఇక్కడ దొరుకుతాయి మన కెమెరాస్. లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి కనుక్కుందాం. బాగానే రాస్తుంది లోపలికి. సో గైస్, ప్రజెంట్ ఇది చూపించిండు బ్రో. సిపి ప్లస్ ఉంది. 4 MP హ్యూమన్ డిటెక్షన్, మోషన్ ట్రాకింగ్, ఫుల్ నైట్ కలర్ విజన్, 2-way కమ్యూనికేషన్ కూడా ఉంది. కిतना అన్నాయి? ఫుల్ కలర్ ఎంత? 2950. గైస్, ఫైనల్లీ అయిపోయింది షాపింగ్. కెమెరా తీసేసుకున్నా. ఇప్పుడు ఇక ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది సెటప్ చేసి చూస్తా ఎట్లా వస్తుంది అనేది. గెస్ కరు క్యా హై ఉస్మే? ఆ డబ్బు ఇప్పుడు చెప్పాలి.
అంత గట్టిగా పెడతా సార్ మూత. డబ్బలో ఏముంది ఫస్ట్ చెప్పు మమ్మీ. నాకు తెలియదు నాయన, ఏముంది గెస్సి 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 ఏం చేసి చేస్తావు? ఏంది చెప్పారు? ఏమో నాకే తెలుసు. కెమెరా బయట పెట్టడానికి కెమెరా మమ్మీ. ఇంకోది ఇట్లా ఉంటుంది మమ్మీ. ఇది ఇంత మంచి ప్రోగ్రామ్స్. తల్లిని అమ్మిన కొడుకు పార్ట్ 1. తల్లిని అమ్మిన కొడుకు. మంచి మంచి ప్రోగ్రామ్ చూస్తుంది తల్లి. ఇది అమ్మాలా నిన్ను కూడా ఉంటాడే. ఆల్రైట్ గైస్, ఇప్పుడు మీకు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తానులే మనకి ఏమేమో ఇచ్చారు అని చెప్పి. అంటే జనరల్లీ యూజర్ మాన్యువల్ అట్లా ఏమన్నా ఉందా, ఇంకా కెమెరాతో పాటు ఇంకేమేమి వచ్చినాయో చూపిస్తాను మీకు. సో లెట్ మీ ఓపెన్ దిస్ బాక్స్. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ కెమెరానే ఉంది, ఇక చూడండి. అండ్ వామో కెమెరా సైజ్ పెద్దనే ఉంది, తీసి చూపిస్తాను మీకు. ఓహో చాలా పెద్దగా ఉంది. మీ నా తలకాయతో కంపేర్ చేయండి. నా తలకాయలో సగం ఉంది ఆల్మోస్ట్. ఇగో పెద్దనే ఉంది. అండ్ ఇక్కడ ఉంది చూడండి CP+ అని చెప్పి. మీకు చెప్పినా కదా పంజాబ్ కింగ్స్ జెర్సీ మీద చూడండి CP+ ఉంటుంది. అంటే బ్రాండెడ్ అనమాట, ఇది మంచి బ్రాండ్. ఆల్రెడీ గైస్, నేను ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బికాజ్ ఇక్కడ కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లైట్గా చిన్న పని ఉంటే చేసుకొని ఇక నేను పడుకున్నా. సో అందుకే ఐల్ సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.